జగన్ మావిగన్ అనే ఐడియాని గుంటూరులో నుంచి గన్ను 10% ఇక్కడ పెడితే చాలయ్యా, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా. చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారు? చిలకకి చెప్పినట్టు చెప్పినా కారణం ఆడ 2 లక్షల కోట్ల వరకును. ఇప్పటికే 12 ఏళ్ళు చూసాము. వచ్చే 3 ఏళ్లలో ఏం చేయగలుగుతారు? ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని. మావిగన్ వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఎజెండా కాబోతుందా? ఈ హోర్డింగ్లు చూడండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మావిగన్ కావాలి అంటూ అడ్వాంటేజెస్ చెప్పడం చూస్తూ ఉంటే నాకు నవరత్నాల పేరుతో అప్పట్లో వైసీపీ పెట్టిన హోర్డింగ్లు గుర్తొచ్చి, ఆ హోర్డింగ్లు ఎంతటి రాజకీయ సంచలనానికి కారణమయ్యాయో, జనాన్ని ఎంతగా ప్రభావితం చేసాయో మనం చూసాం కదా. మళ్ళీ ఆ స్థాయిలో, ఆ రేంజ్లో మావిగన్ కూడా ప్రభావం చూపిస్తుందా? కేవలం హోర్డింగ్లు పెట్టారని ఈ మాట అంటలా. జగన్ మావిగన్ అనే ఐడియాని డెవలప్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. ఎస్, చూశారు కదా, ఇలా మాట్లాడడం చూస్తే మావిగన్ వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఎజెండా కాబోతోంది అని అర్థమవుతోంది కదా. మరి ఈ ఎజెండాని, ఈ సవాల్ని కూటమి చంద్రబాబు నాయకత్వం తట్టుకోగలదా? సమర్థంగా సమాధానం చెప్పగలదా? సమాధానం చెప్పడం అంటే అమరావతి దేవతల రాజధాని, ఎవడైనా పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అమరావతిలో ఇదిగో ఇంత ప్రోగ్రెస్ తీసుకొచ్చాము అని చెప్పి 3 ఏళ్లలోనే మార్పు చూపించడం సాధ్యమేనా? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి? డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం రండి. మావిగన్ అనే మోడల్ తెర మీదకి వచ్చి రాగానే టీడీపీలో ఒక ఉలికిపాటు కనపడింది కదా. టీడీపీ ప్రయోజనాలకి పహారా కాసే ఆంధ్రజ్యోతి మావిగన్ గురించి చర్చించకుండా పెళ్ళాలు చెల్లెళ్ళు లాంటి అసంబద్ధమైన జుగుప్సాకరమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చినప్పుడే అర్థమైపోయింది కదా సమాధానం లేదు అని. ఇప్పుడు చూడబోతానేమో జగన్ మావిగన్ ఎజెండాని ఇంప్రూవైజ్ చేస్తూ మరింత ఆలోచనాత్మకంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టుగా కనపడుతూ ఉన్నారు. కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది, మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా. చూశారు కదా జగన్ మాట్లాడిన తీరు. పైగా ఇలాంటి ప్రయోజనాలు ఉన్నా సరే మావిగన్ ని చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారు, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అంటూ జగన్ ప్రస్తావిస్తున్న కోణాలు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వానికి, ముఖ్యమంత్రికి ఎంతటి సవాళ్లు ఎదురవుతున్నాయో అర్థమవుతుంది. చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఎందుకు వద్దు, కారణం ఆడ 2 లక్షల కోట్ల వరకును ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే. చూశారు కదా ఎందుకు వద్దంటున్నారు మావిగన్ అంటూ ఆర్థిక కోణాలని, ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు జగన్. వీటితో పాటు ప్రాక్టికల్ గా ఇంకో మాట కూడా అన్నారు. నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదాని కోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది, దిక్కు దివానం లేదు. ఎస్, ఇదే ఇప్పటికే 12 ఏళ్ళు చూసాము, ఏ మార్పు జరగల. పైగా ఇప్పుడు మళ్ళీ 2వ విడత సమీకరణ అంటున్నారు. వచ్చే 3 ఏళ్లలో ఏం చేయగలుగుతారు, ఏం మార్పు చూపించగలుగుతారు? అదే మావిగన్ అయితే గనక అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని జగన్ ప్రస్తావిస్తున్న ఈ డైమెన్షన్ పొలిటికల్లీ మోస్ట్ పొటెన్షియల్. ఎందుకో తెలుసా? ఓ పక్కన ఆర్థిక పరమైన ఆరోపణలు ఉన్నాయి, 2వ విడత సమీకరణ మీద జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 12 ఏళ్లుగా ఎలాంటి ప్రోగ్రెస్ లేదు, మళ్ళీ శంకుస్థాపనలు, మళ్ళీ అవే బిల్డింగ్లు కడతామన్న ప్రకటనలు, మళ్ళీ ఇప్పుడు కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్తున్న మాటలే వినపడుతూ ఉన్నాయి కదా. ఇవన్నీ చూస్తుంటే వన్స్ మోర్ అని అనిపిస్తా ఉంది. పైగా ఏం డెవలప్ చేసి చూపిస్తారు 3 ఏళ్లలో అంటుంటే? ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది కదా 3 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని. నిర్మాణాలు పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్భవన్, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెటప్ లో కూడా ఉన్నాయి కదా. కాకపోతే వాటికి టెంపరీ అని పేరు పెట్టారు చంద్రబాబు. అయితే ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలనకైతే వచ్చిన ఢోకా ఏం లేదు కదా. పైపెచ్చు లక్షల కోట్లు కుమ్మరించాల్సిన అవసరం, అగత్యం మావిగన్తో ఉండట్లేదు కదా. కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. అంటే కట్టి చూపిస్తాము అని చెప్తున్నా గానీ ఏం కట్టారు? ఆల్రెడీ ఉన్నవే కదా అనుకునే పరిస్థితి 3 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతుంది. అలా కాదు, పోనీ నగరీకరణ ఏమైనా జరుగుతుందా, కొత్తగా జనం అక్కడికి వచ్చి ఉండే అవకాశం ఉంటుందా అంటే లేదన్నదే సమాధానం కదా. 12 ఏళ్ల మార్పురాల 3 ఏళ్లలో
సిగ్నిఫికెంట్ గా చూడగానే అర్థమయ్యేంత మార్పు వస్తుందా అంటే వస్తుందని చెప్పలేం కదా. అలా మార్పు రాకపోతే కనుక జగన్ వాదనే ప్రాక్టికల్ గా నెగ్గినట్టు అవుతుంది, అంతే కదా. మార్పు ఏమి రాదు, ఎన్నేళ్లు పడుతుందో తెలియదు అని జగన్ అంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అమరావతి కనపడుతుంది ఆ టైంకి. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. మరి ఇలాంటి టైంలో మావిగన్ని ప్రధాన ఎజెండాగా జనంలోకి తీసుకెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది అంటే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. ఒకటి ఖర్చు తక్కువ, రెండోది 50 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు, నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా. పైగా మధ్య కోస్తా జిల్లాలకే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక ఊపు తెచ్చేలాగా, ఆర్థిక భారాన్ని, అప్పుల బడ్జెట్ని తగ్గించేలాగా మావిగన్ ఉంది. అన్నిటికీ మించి ఐడియాలజికల్ గా కూడా మావిగన్ టీడీపీ ధోరణిని వ్యతిరేకించే వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు కనపడతా ఉంది. ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా, మావిగన్తో కంపేర్ చేస్తే అమరావతి ఎందుకు బెటరు అనేది ఎవరు చెప్పట్లా, మాట్లాడట్లా. చాలా మంది ఆంధ్రజ్యోతిలాగే మాట్లాడుతున్నారు, పెళ్ళాలు చెల్లెళ్ళు అంటూ. ప్రభుత్వం చూడబోతేనేమో ఉలికిపాటు కనపడతా ఉంది. ముఖ్యమంత్రి 3 ప్రాంతాల గురించి చేసిన ప్రకటన చూస్తేనే అర్థమవుతోంది కదా. 3 ప్రాంతాలు, విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా. మావిగన్ ని కంపీట్ చేసేందుకు ఆయన ట్రై చేస్తున్నారు అని. ఇంకో పక్కన టీడీపీని సమర్థించే వాళ్ళేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అంటా ఉన్నారు. ఎందుకంటే ఆ ఫీలర్ చంద్రబాబు ఇచ్చి వదిలేరు, అదే నిజం అని వాళ్ళు వాదించి నమ్మించేందుకు ట్రై చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అయితే 12 ఏళ్లలో ఎంత ఆదాయాన్ని అమరావతి జనరేట్ చేసింది, ఎంత మేర ఖర్చుల్ని సంపాదించుకోగలిగింది, 60,000 కోట్లు 70,000 కోట్లు అప్పు చేసి పోయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, రెవెన్యూ అమరావతి జనరేట్ చేయాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది, ఈలోగా ఈ వేలు లక్షల కోట్ల భారాన్ని భరించాల్సింది ఆంధ్రప్రదేశే కదా. ఒకవేళ రాయ్పూర్ ఉదాహరణని నమూనాని తీసుకుని ఆలోచిస్తే గనక 20-25 ఏళ్ల తర్వాత పరిపాలనా భవనాలు మాత్రమే పూర్తయి జనావాసాలు లేకుండా కనపడుతున్న నయా రాయ్పూర్ ఏం చెప్తా ఉంది మనకి, నగరం సస్టైన్ కావాలంటే, తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే, లక్షలాది మంది జనానికి ఆవాసంగా మారాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. దశాబ్దాలంటే జనరేషన్స్ కదా, ప్రతి 10-15 సంవత్సరాలుగా ఒక జనరేషన్ మారిపోతుంది అంటాం కదా. అంటే 2-3 జనరేషన్లు మారితే తప్ప అమరావతికి ఒక రూపు రేఖ వచ్చే అవకాశం లేదు అనే విషయాన్ని జగన్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, కరెంట్ ఇవ్వడానికి ఖర్చు అవుతుంది, డ్రైనేజీలు పెట్టడానికి ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఇది అసలు ట్రిక్కీ ఎలిమెంట్ అండ్ పొలిటికల్లీ పొటెన్షియల్ పాయింట్. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో మావిగన్ అనేది ప్రధాన ఎజెండా కాబోతోంది. లక్షల కోట్ల అప్పును తప్పిస్తూ దశాబ్దాలు అయిపోతూ ఉన్నా కానీ రాజధాని లేని రాష్ట్రం ఇది అనే ఇంప్రెషన్ నుంచి, ముద్ర నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మావిగన్ ఒక ఆల్టర్నేటివ్ అండ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ మోడల్ అని జనం ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే భావిస్తే గనక రాజకీయాన్ని తిరగబెట్టేంత శక్తి, ఎబిలిటీ ఖచ్చితంగా మావిగన్కు ఉన్నాయి అని ఇనీషియల్ రెస్పాన్సెస్ చూస్తుంటే అర్థమవుతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో కారణం కూడా ఉంది. మావిగన్ వచ్చే ఎన్నికలకు ప్రధాన ఎజెండా అవుతుందా అని చెప్పడానికి. గత ఎన్నికల్లో చూశాం కదా, 3 ప్రాంతాల అభివృద్ధి, విశాఖ, అమరావతి, కర్నూలు సెంట్రిక్ గా గ్రోత్ క్యారిడార్లు అని జగన్ ప్రతిపాదిస్తే అసలు 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు, సరే పోని అని రాజకీయ ఎజెండా చేసేయడం, ఆరోపణలు చేయడం చూశాం కదా. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు అని చేసిన ప్రచారం గత ఎన్నికల్లో ఫలించింది కదా. తీరా చూడబోతే ముఖ్యమంత్రి ఇప్పుడు అదే మోడల్ ని ప్రస్తావించడం ఇందాక ఆల్రెడీ చూశాం కదా మనం. అంటే ఏంటి, జగన్ మీద ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణల ప్రభావం రాజకీయంగా టీడీపీకి కలిసి వచ్చింది. తీరా చూడబోతే జగన్ ప్రతిపాదించిన మోడలే సూటబుల్ అని ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి కదా. మరి ఇలాంటి అనుభవం చూసిన తర్వాత జగన్ చెప్పిందే కరెక్ట్, వాళ్ళ కాకపోతే రేపైనా చంద్రబాబు కూడా అదే ఒప్పుకుంటారు అనే అభిప్రాయం జనంలో కలిగేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. 3 రాజధానులు రాజకీయ ఎజెండా అయి ప్రభావం చూపినప్పుడు మావిగన్ ఎందుకు చూపించదు? ఖర్చు తక్కువ, అర్బనైజేషన్ ఆల్రెడీ కళ్ళ ముందు ఉంది, పైగా జనం పార్టిసిపేషన్ ఇందులో ఉంది, ప్రాక్టికలీ పాసిబుల్ మోడల్ కదా. ఇన్ని అడ్వాంటేజెస్ ప్లస్ ఆ పొలిటికల్ లాజిక్, ఈ రెండింటిని బేరీజ్ వేసి చూస్తే మావిగన్ ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా అవుతుంది వచ్చే ఎన్నికల నాటికి అనిపిస్తుంది కదా, అవునా కదా? మరి ఈ సవాల్ని టీడీపీ, చంద్రబాబు తట్టుకోగలరా? మావిగన్కి సమాధానం చెప్పగలరా? ఇంతకీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నా గానీ మావిగన్ విషయంలో చంద్రబాబు ఎందుకు కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడలా? కారణం ఏంటంటారు? మావిగన్ అంటూ నాకైతే అర్థం కాలంటే కారణం ఆడ 2 లక్షల కోట్ల వరకులో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే. జగన్ అంటున్నట్టుగా ఆర్థిక, రాజకీయ పరమైన ఇష్యూస్ ఏమైనా ఇందులో ఉన్నాయి అని అనుకోవచ్చా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్ హంబుల్ రిక్వెస్ట్.